అయ్యే వెళ్ళిపోచ్చాను రా. నేను మీ టిక్ టాక్ నారండి. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తాం అంతే, వైజాగ్ లో ఉన్న బాబా కాలేజ్ ఫెస్ట్ కి మన రమణాని స్పెషల్ గెస్ట్ గా పిలిచారనమాట. మరి ఎక్కడికి వెళ్ళా రమణాని ఒక్కడే వెళ్తాడేట. పొలోమని మేము ఒక 7 బయలుదేరు. మేము అటు తిరిగి ఇటు తిరిగి వచ్చేసరికి ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. కుర్రోళ్ళు మొదట్లో పల్ల కూకోనరా ఏటి ఎరగని పత్తి గింజల్లా. అప్పుడు మొదలైందండి అసలైన హడావిడి. అబ్బాయిలు ఒక పాట, అమ్మాయిలకు ఒక పాట, అబ్బాయిలు ఒక పాట, అమ్మాయిలు ఒక పాట అనుకుని దగ్గర 6-7 సాంగ్లకు డాన్స్ చేస్తారు. పై 4 ఎంతుంటే కింద నాకు డాన్స్ చేయాలనిపిస్తుంది. అంత బాగా ఎంజాయ్ చేస్తాను. రొకాకులు ఉన్నా ఈ మధ్యలో ఒక 5 నిమిషాలు రమణాని స్టూడెంట్స్ అందరికీ అర్థమయ్యేలాగా మంచి మాటలు ఒక 5 నిమిషాలు మాట్లాడారు. మళ్ళీ ఎంకాడు ఉందా మళ్ళీ స్టార్ట్ చేశారు డాన్స్ లో. ఇవన్నీ చూస్తున్నప్పుడు అనిపించింది నేనెందుకు కాలేజీలో చదువుకున్నప్పుడు ఇంత బాగా ఎంజాయ్ చేయలేకపోయినా అని. అవునులే, మనం ఎప్పుడు కాలేజ్కి వెళ్ళామా, బస్ దిగామా, సినిమాకి వెళ్ళామా, సినిమా నుంచి వచ్చి బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమా, ఇదే కదా డైలీ రొటీన్. మీకు కాలేజీలో గుర్తుండిపోయే ఒక్క మూమెంట్ కింద కామెంట్ చేయండి. ఈవెంట్ అంతా అయిపోయాక తినడానికి అయితే ఒక రెస్టారెంట్ కి వచ్చామండి. ఇదేదో చూపించారో భాషా గారిని అడిగితే ఇదే తాగడం మొదటిసారి అని అంతాను. ఏదో కూడా ఎంతవే తాగేసి మిగతాదంతా ఒగ్గండి యారా అంటే ఒళ్ళు తిప్పుతుందిరా అంతండి. అవునులే, నడిచెల్లోని కారు ఎక్కి తిలగే వంతది.